గుంటూరు జిల్లా నంబూరులోని ఐజేఎం అపార్ట్మెంట్లో ఓ సినిమా షూటింగ్కు స్థానికులు తలనొప్పిగా మారింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గేటెడ్ కమ్యూనిటీ మధ్యలో షూటింగ్ చేస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆరోపించారు. లిఫ్టులో సామర్థ్యానికి మించి సామాగ్రి, అపరిశుభ్ర వస్త్రాలతో అసౌకర్యం కలుగుతుందన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ షూటింగ్పై ఫ్లాట్ల యజమానులు, నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమా నిర్వాహకులు తమ పనులు కొనసాగించడంతో పరిస్థితి స్వల్ప ఘర్షణకు దారితీసింది. స్థానికులు, షూటింగ్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం జరిగింది. నియమించిన రిసీవర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తాము చిన్నపాటి ఫంక్షన్లు చేసుకుంటేనే 100 కారణాలు చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసే రిసీవర్ ఇప్పుడు నామమాత్రపు మొత్తానికి సినిమా షూటింగ్కు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. సరైన దుస్తులు లేకుండా ఇళ్ల మధ్యలో షూటింగ్ చేయడం తమకు తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్టులో సామర్థ్యానికి మించి షూటింగ్ సామాగ్రి తరలించడంతో లిఫ్ట్లు తరచూ ఆగిపోతున్నాయని, చిన్నపిల్లలు, వృద్ధులు లిఫ్టులో ఉండే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కోర్టు ఒక వ్యక్తికి నిర్వహణ కోసం నియమిస్తే అతను తన ఇష్టానుసారంగా అనుమతులిచ్చి తమను ఇబ్బంది పెడుతున్నాడని నివాసితులు విమర్శించారు. ఈ విషయంపై తమ అభ్యంతరాలను రిసీవర్కు తెలిపినా అతను షూటింగ్ వాళ్లకే మద్దతు ఇస్తున్నాడని, ఫ్లాట్ ఓనర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. షూటింగ్ వెంటనే ఆపకపోతే తగిన గుణపాఠం చెబుతామని స్థానికులు హెచ్చరించారు. ఈ సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.